సో గైస్ అనికేత్ అయితే వాళ్ళ ఇంటికాడ వచ్చేసాను. తర్వాత అక్కడ నుంచి కాల్ వచ్చింది. అక్కడ నుంచి కాల్ వచ్చి మూవీకి వెళ్దామన్నది అక్క. సో స్టార్ట్ అయ్యాను. దాని 2 o'clock మూవీ షో ఉంది. వాడిని అయితే వదిలేసాను ఇంటికాడ. సో నేను రామంతపూర్ స్టార్ట్ అయ్యాను. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో రామంతపూర్లో ఉన్నాను ప్రజెంట్. 2 o'clock షో ఉంది, మిరాయి మూవీ. 2 o'clock షో ఉంది. నేను వచ్చేది 1 o'clock వచ్చాను. అక్కడ టిఫిన్ చేశాను, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాను. నేను తినకుండా వస్తాను చెప్పాను అక్కకి. యాక్చువల్లీ తినకుండా డైరెక్ట్ మూవీకి వచ్చేస్తాం అక్క, అక్కడ నుంచి వెళ్ళిపోదామంటే లేదు రా బిర్యానీ చేసిన అని టెంప్ట్ చేసింది. తప్పలే బిర్యానీ వచ్చేసి కటింగ్ చేసుకొని తయారయ్యిండు. ఎడిపోతున్నాం మమ్మీ. సో సినిమా పోతున్నాం. రిషిక హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎక్కడ పోతున్నావు? తయారవుతున్నావు? ఎక్కడ పోతున్నావు? సినిమాకి పోతున్నావా? సో హాయ్. ఏం చేసినావు? తిన్నా కడుపు నిండా. బిర్యానీ అయితే సూపర్ ఉంది అసలు. బిర్యానీ చేసే ప్రాసెస్ అట్లా నువ్వే చేసినావా నువ్వు బాగా చేసినా? పక్కనే చేస్తుంది వంటలు అయితే మ్యాక్సిమం. సో మంచిగా కడుపు నిండా తిన్నా. ముందే కడుపు బాగాలేదు 2 days నుంచి, గట్టి తిన్నా ఈరోజు. సో మజ్జిగ అవుతుంది. ఇక స్టార్ట్ అవుతాం. ఇక టైం అవుతుంది మూవీకి అయితే. ఎన్ని గంటలకు అక్క మూవీ? 2 o'clock అంబర్పేటలో. బాబు కూడా రెడీ అయిపోయింది. హాయ్ బాబు. హాయ్. సో మూవీ రివ్యూ వెళ్ళాలని కూడా చెప్తాను నేను తర్వాత. ఓకే, విల్ ఎంజాయ్ ద మూవీ. బాయ్ బాయ్. మూవీకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ బాబు బండి మీద అక్క బాబు వెళ్ళిపోతారంట. ఇద్దరు నా బండి మీద ఎక్కి కూర్చున్నారు. అక్కడ ఒకరి బండి మీద ఎక్కితే అక్క పట్టుకుంటుంది. కూర్చోమంటే కూర్చోట్లేరు. ఇద్దరు ఈయన కూర్చుంటారంట. చూడు మీ డాడీ బండి మీద కూర్చోపో. ఎవరి బండి మీద కూర్చోడు? దేవర్ చాట కూర్చోపోనాడు. సో వచ్చినందుకు పనిష్మెంట్ అంతే. అల్లుడు కోడలు ఉంటే అంతే వినర్. వాళ్ళ డాడీ మాట వినరు. ఇక మామే అంతే వస్తారు కూర్చుంటారు. దట్స్ ఇట్. పోదామా? స్టార్ట్ అయిదామా ఇక? అక్క ఒకరిని తీసుకో. అక్క ఒకరిని తీసుకో. సరే ఉండాలి. ఉండండి. ఓకే గైస్, వీఆర్ స్టార్టింగ్ టు మూవీ. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అలా మమ్మీకి బాయ్ చెప్పేస్తుంది. మనం రీచ్ అయిపోయాం శ్రీరామ్న 70mm అంబర్పేటలో. సో అక్క వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారట. మూవీ టైం అయితే అయ్యింది 2, ఇంకా 5 minutes ఉంది. చూద్దాం. మూవీ అయితే చాలా ఫుల్ ఉంది, హౌస్ఫుల్ ఉంది మూవీ. ఈ మిరాయి మూవీ ఇంకోటి కిష్కింధపురి 2 బాగున్నాయి మూవీస్. క్రౌడ్ అయితే చాలా పిచ్చిగా ఉంది. ఓకే గైస్ చలో వచ్చేసారు. అక్క వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నారు అక్క వాళ్ళు. చలో. సో గైస్ మొత్తానికైతే మూవీ స్టార్ట్ అయిపోయింది. గ్రాఫిక్స్ అయితే బాగుంది. లెట్స్ సీ. గైస్ మొత్తానికి అయితే మన హీరో ఎంట్రీ చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ ఇచ్చారు. మంచు మనోజ్ గారి ఎంట్రీకి అయితే పీక్స్, అసలు గట్టి కంబ్యాక్ అనుకోవాలి అసలు. సో గైస్ మూవీ అయితే ఆసమ్ ఉంది. అయిపోయింది మూవీ ఎట్లని చెప్పు. అంతేనా? బాగుంది. అంతేనా? బాగుందా సినిమా? సో ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. చలో బాయ్ అక్క. ఎట్లుంది మూవీ? చలో బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఏమో చూస్తున్నారు. బాయ్ చెప్పు. గైస్ నెక్లెస్ రోడ్ అయితే చాలా ఖాళీ ఉంది రోజు మార్నింగ్ నుంచి. అసలు ఎందుకో ఏమో మరి సండే కూడా ఇలా ఖాళీగా ఉండడం అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫైనలీ గైస్ మూవీ వాస్ ఆసమ్. చాలా బాగుంది మూవీ. బీజిఎం కానీ, విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, బాబా ఎలివేషన్స్ చాలా సూపర్ ఉన్నాయి. మస్ట్ వాచ్ మూవీ. థియేటర్లో చూడండి. లైక్ విజువల్స్ మీరు థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మస్ట్ వాచ్ మూవీ మిరాయి. యాక్చువల్లీ నేను కూడా ఆల్ ఆఫ్ సడన్ టీజర్ చూడలే, ట్రైలర్ చూడలే. అండ్ మోరో నాకు రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు మూవీ. సో నిన్న అక్క అంటుండే ఈరోజు మార్నింగ్ కాల్ చేసి టికెట్స్ బుక్ చేయమని బుక్ చేసేసిన. బై లక్కీలీ టికెట్స్ దొరికిందే, లేదంటే చాలా ఫుల్ ఉన్నాయి. థియేటర్ మొత్తం ఫుల్ ఉంది. సో మూవీ వాస్ ఆసమ్. క్లైమాక్స్ వాస్ ప్యూర్ గూస్ బాంబ్స్. అసలు అలా చూస్తూనే పోతాం. క్లైమాక్స్ ఒక
10-20 సెకండ్స్ ఏమవుతుందో అర్థం కాదు. అంతా బాగుంది మూవీ అంతా, లైక్ మస్ట్ వాచ్ మూవీ. చూడండి తప్పకుండా, పిల్లలకు చూపించండి. మస్ట్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ అక్క వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇంటికి వచ్చేసాను ఫైనలీ. మా అమ్మ పడుకుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడైతే టైం 4:30. దీని తర్వాత ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తానో నో ఐడియా. ఈరోజు సండే అయితే ఈవినింగ్ వరకు ఇలా అయ్యింది. అండ్ ఈవినింగ్ కూడా ప్లాన్స్ ఉన్నాయి, బట్ నాట్ కన్ఫర్మ్. సో స్టే ట్యూన్ టు మమ్మాస్ బాయ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో పండుకొని లేచినాను ఇప్పుడే లేచి చూసేసరికి టైం 7:30. సరే టైం 7:30 అయింది కదా, ఏమంత లేట్ కాలే అని చెప్పి బయటకు వచ్చి ఇట్లా బాల్కనీలో చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. సో ఈవినింగ్ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. సో ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తే కష్టం అన్నారు, వర్షంలో వేయడం తిరుగుతాం చెప్పండి. సో అందుకని పోస్ట్పోన్ చేసుకున్నాం ప్లాన్స్. సో ఈరోజు సండే డన్. మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, అండ్ మధ్యాహ్నం మూవీ, అక్క వాళ్ళ ఇంట్లో లంచ్ అండ్ మూవీ. ఈవినింగ్ అయితే వచ్చి పడుకున్నాను. లేచి చూసేసరికి 7:30. ఇట్స్ ఫుల్ రైనింగ్. సో ఈవినింగ్ ప్లాన్స్ అయితే క్యాన్సల్. టుడే సండే ఎంజాయ్డ్, నాట్ బ్యాడ్, ఎంజాయ్డ్. ఆ ఒక్క ప్లాన్ పోస్ట్పోన్ అయింది అంతే, క్యాన్సిల్ ఏం అవ్వలేదు. పోస్ట్పోన్ అవుతుంది, లైక్ అది కూడా బ్లాగ్ పెడతాను, తర్వాత తీస్తాను. సో హోప్ యూ ఎంజాయ్ ఆల్. సో గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోరోవర్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి, బికాస్ నేను పెట్టే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మీ వరకు రావాలనుకుంటే. సో సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో సైనింగ్ ఆఫ్ యువర్ మమ్మాస్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.